లైఫ్లో ఎవరికైనా ఎమోషన్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి కదా. ఇలాంటి ఎమోషన్స్ అంటే మెంటల్ ప్రెషర్, హ్యాపీనెస్, మూడీగా ఉండటం, అలాగే ఒక గోల్ని రీచ్ అవ్వాలి అనే తాపత్రయం, అలాగే ఒక హోప్, ఇలాంటి ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళగలిగితే లైఫ్ బాగుంటుంది. ఓకే, ఇలా ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాలి అనేది ఈరోజు షేర్ చేసుకుందాం. నేను జయ, జేకే స్ఫూర్తి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను పర్టికులర్గా 20 to 30 years మధ్యలో ఉన్న యూత్ ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, వాటికి ప్రాక్టికల్ టిప్స్, చిన్న చిన్న ఈజీ మెయింటైన్ చేసేవి నేను ఈరోజు షేర్ చేసుకుంటాను. ఓకే, వాటిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఎమోషన్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, వాళ్ళల్లో ఏ ఎమోషన్, ఏ ఫీలింగ్ డామినేట్ చేస్తుందో ఐడెంటిఫై చేయాలి. అంటే ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలి. ఎలా అంటే లైక్ కొంతమందికి కెరియర్ ప్రెషర్ ఉంటుంది, కొంతమందికి రిలేషన్షిప్ సమస్య ఉంటుంది, అలాగే ఇంకొంతమందికి ఏమో ఫైనాన్షియల్గా ఎదగాలి అని ఒక తపన ఉంటుంది, కొంతమందిలో సెల్ఫ్ డౌట్ ఉంటుంది, అంటే నేనేమన్నా తప్పు చేస్తున్నానేమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే ఇలాంటి ఈ ఎమోషన్స్, ఇలాంటి ఈ ఫీలింగ్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. మనల్ని ఏది ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి ఒక చిన్న ప్రాక్టికల్ టిప్ ఏంటంటే, ఒక సొల్యూషన్ జర్నలింగ్ అనమాట. చాలా బాగా పనికి వస్తుంది ఇది. జర్నలింగ్ అంటే ఏదైనా మన ఫీలింగ్స్, మన ఎక్స్పీరియన్స్, మన అనుభూతుల్ని ఒక దగ్గర రాయటం, అది డిజిటల్గా ఆర్ఎల్స్ మాన్యువల్గానైనా సరే. అలా రాసినప్పుడు ఏమవుతుందంటే స్లోగా మనలో చేంజ్ వస్తుంది. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. నాకు ఒక టైంలో టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్ వలన కొంచెం నెగిటివ్ థాట్స్ ఎక్కువ వచ్చేదన్నమాట. సో నేనేం చేశానంటే జర్నలింగ్ చేశాను ఆ టైంలో. ఎలా అంటే మార్నింగ్ లేవగానే, ఉదయాన్నే, ఈ రోజంతా నేను పాజిటివ్ థింకింగ్తోనే ఉంటాను, నాకు అసలు నెగిటివ్ థింగ్స్ నేను అలౌ చేయను అని నేను డే స్టార్టింగ్లోనే డిసైడ్ అయ్యేదాన్ని. అలా ఒక 1 month వచ్చేసరికి నాలో నేను ఐ కుడ్ ఫైండ్ ఎ చేంజ్. సో ఈ ఫస్ట్ పాయింట్కి సొల్యూషన్ ఏంటంటే జర్నలింగ్ అనమాట. ఇది చేయండి, బాగా పనిచేస్తుంది. ఓకే, రెండో పాయింట్ ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు. అంటే మూడీగా ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు డెసిషన్స్ అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఆ డెసిషన్ మంచి రిజల్ట్ ఇవ్వదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఒక్క 10 minutes ఆగండి, తర్వాత డెసిషన్ తీసుకోండి. తర్వాత 1 నిమిషం ఆగండి, డెసిషన్ తీసుకోండి. తర్వాత 2 minutes ఆగండి, మళ్ళీ డెసిషన్ తీసుకోండి. డెఫినెట్గా మీరు ఈ ఈ 3 డెసిషన్స్లో ప్రోగ్రెస్ గమనిస్తారు. ఓకే, సో అలా కోపంలో, మూడీగా ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకోకుండా ఈ 10 second రూల్ ఫాలో అవ్వండి, బాగా పనిచేస్తుంది. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇది సోషల్ మీడియా ఎఫెక్ట్ అనమాట. అంటే దీనివలన ఈ రోజుల్లో ఎస్పెషల్లీ మీ ఏజ్ గ్రూప్ 20 to 30 years మధ్యలో ఉండే యూత్ ఏ ఫిలాసఫరో లేదా ఏ మోటివేటరో, ఏ ఇన్ఫ్లుయెన్సరో వలన మోటివేట్ అవ్వట్లేదు, చేంజ్ అవ్వట్లేదు. కానీ ఇన్స్టాగ్రామ్, తర్వాత ఈ వాట్సాప్ స్టేటస్లు, వీటి వలన బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అంటే ఒకరిని చూసి కంపేర్ చేసుకోవటము, అలాగే అరే కెరియర్లో వాళ్ళు బాగా సెటిల్ అయిపోయారు, నేను ఇక్కడే ఉన్నాను అలా అనుకోవటము, అలాగే ఈ ఫేక్ స్మైల్స్, ఫేక్ హ్యాపీనెస్ షో చేయడానికి ట్రై చేస్తుంటారు. అలా కాకుండా హోల్ హార్టెడ్గా ఉండండి, అది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇలా సోషల్ మీడియా చూసి కంపారిజన్స్ చేసుకోవటము, అలా ఫీల్ అవుతూ ఉంటే దానికి సొల్యూషన్ ఏంటంటే, ప్రాక్టికల్ టిప్, రియల్ లైఫ్లో ఎంటర్టైన్మెంట్ని ఫోకస్ చేయండి. అంటే ఫ్రెండ్తో కాఫీ, లేదా గ్రౌండ్లో ఇష్టమైన గేమ్ ఆడటం, వాకింగ్, ఇలా వీటికి డైవర్ట్ అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా డిటాక్షన్. అంటే అట్లీస్ట్ వీక్లో 1 day అవసరానికి తప్ప టైంపాస్ స్క్రోలింగ్ ఉంటాయి కదా, అవన్నీ మానేసేసేయండి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే రిలేషన్షిప్ మెయింటెనెన్స్. అంటే ఈ ఈ ఈ పాయింట్ అనేది చాలా సఫర్ చేస్తుంది యూత్ని. హెల్దీ రిలేషన్ అనేది
ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడ్డ అనేది ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నారు. ఓకే. సో, దీనికి ఒక మంచి టిప్, బెస్ట్ టిప్ ఏంటంటే గ్రీన్ ఫ్లాగ్స్, రెడ్ ఫ్లాగ్స్ అని ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేయండి. గ్రీన్ ఫ్లాగ్స్ అంటే ఆ రిలేషన్‌షిప్ గురించి పాజిటివ్ సైన్స్ అనమాట. అంటే ఎలాగంటే మంచి కమ్యూనికేషన్ ఉందా లేదా? అలాగే ఆహ్, ఎమోషనల్ మెచ్యూరిటీ ఉందా లేదా? సపోర్టివ్ బిహేవియర్, ఓకే. అలాగే రెస్పెక్ట్, నమ్మకము ఆ రిలేషన్ నుంచి వస్తుందా లేదా? ఇలా ఇవన్నీ గనక ఓకే అనుకుంటే అది హెల్తీ రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు. రెడ్ ఫ్లాగ్స్ అంటే వార్నింగ్ సైన్స్ అనమాట. అంటే డిస్‌రెస్పెక్ట్, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్, అలాగే షేరింగ్ లేకపోవటం, గోల్స్‌ని, వాల్యూస్ షేరింగ్ లేకపోవటం, బెటర్ కమ్యూనికేషన్ లేకపోవటం ఇలా ఉంటాయన్నమాట. సో, ఇలాంటివి అబ్జర్వ్ చేస్తే ఆ రిలేషన్‌లో మీరు దాన్ని మీరు అంతటితో స్టాప్ చేసేయొచ్చు. ఓకే. సో, ఇలాగా మీరు మెయింటైన్ చేసే రిలేషన్‌షిప్ కరెక్టా? కాదా? అనేది ఈ గ్రీన్ ఫ్లాగ్స్, రెడ్ ఫ్లాగ్స్‌ని ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఆ రిలేషన్‌ని కంటిన్యూ చేయొచ్చా? వద్దా? అనేది. ఓకే. ఇక ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేయటం. ఓకే. చాలామంది ఏంటంటే ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేయలేరు. అదే ఫైనల్ స్టేజ్ అనుకుంటారనమాట. సో, అది ఫైనల్ స్టేజ్ కాదు. ఈ ఫెయిల్యూర్ అనేది ఒక ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఈ ఎక్స్‌పీరియన్స్ తోటి మీరు అనుకున్న గోల్‌ని రీచ్ అవ్వటానికి రిమైనింగ్ జర్నీ అంతా కూడా ఒక బిగ్ పిక్చర్‌ని ప్లాన్ చేసుకోండి. ఓకే. ఈ బిగ్ పిక్చర్ ప్లాన్ చేసుకోవటమే దీనికి టిప్ అనమాట. సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఈ ఎమోషనల్ మేనేజ్మెంట్‌ని మనం కొంచెం స్ట్రక్చర్డ్ డైలీ రొటీన్ తోటి కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే డైలీ ఒక ఫిట్‌నెస్, హెల్తీ డైట్, అలాగే స్క్రీన్ టైం తగ్గించడం, ఇలా ఒక స్ట్రక్చర్డ్ రొటీన్ మీరు ఫ్రేమ్ చేసుకుంటే అప్పుడు కూడా బ్యాలెన్స్డ్‌గా ఎమోషన్స్‌ని తీసుకెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి ఎమోషనల్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ అనమాట. ఓకే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది. అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్, స్టే పాజిటివ్. థ్యాంక్ యూ.